వైసీపీ అధినేత జగన్ కు ఏలేరు రిజర్వాయర్ గురించి మాట్లాడే అర్హత లేదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. భారీ వరద వచ్చినప్పటికీ ప్రభుత్వ అప్రమత్తత వల్ల ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. 114 చోట్ల కట్ట బలహీనతలను గుర్తించి వాటిని పటిష్టం చేశామని తెలిపారు. టీఎంసీలకు, క్యూసెక్కులకు, నదికి, వాగుకు మధ్య ఉన్న తేడా ఏంటో తెలియని వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు. ఈ నెల 4 నుంచే జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ శాఖ అధికారులు ఏలేరులో పెరుగుతున్న ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారని నిమ్మల చెప్పారు. జగన్ నిర్లక్ష్యం వల్లే వైసీపీ హయాంలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని దుయ్యబట్టారు. సవాలు కనిపిస్తే జగన్ కు ఆనందంగా ఉంటుందని అన్నారు. ఎంతో కష్టపడి ఏలేరు వద్దకు జగన్ వెళ్లారని, అయితే అక్కడ సవాలు కనిపించకపోవడంతో నిరాశకు గురై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాడని ఎద్దేవా చేశారు. 95 కోట్లకు అంచనాలు పెంచాడు. మరి ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు కదా, మరి ఎందుకు చేయలే అంటున్నా. ఆయన కాలంలో కరువు, కనీసం ఈ మాదిరిగా అన్న వర్షాలన్నా ఎక్కువ పడతా ఉండి రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. రిజర్వాయర్లు నిండున్నాయి కాబట్టి రైతులకు కెనాల్ నుంచి నీళ్లు పంపకపోతే రైతులకు ఇబ్బంది కలుగుతుంది. నీళ్లు ఉండి రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితిలోకి పోతారు అన్న పరిస్థితి అప్పట్లో కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు కరువు, ఇద్దరు కవలలే. ఆ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేశాడు, అంతా కరువే. మరి 295 కోట్లకు అంచనాను ఆయన పెంచిన వ్యక్తి 5 ఏళ్ళు టైం ఉన్నది. 2015 ఏప్రిల్లో అంచనా వ్యయాన్ని 295 కోట్లకు కమిషన్ల కోసం పెంచాడు. మరి పెంచిన ఆ వ్యక్తి ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. మరి యొక్క మోడరేషన్ వర్క్స్ సంబంధించి మేము 93 కోట్ల రూపాయల వర్క్స్ ని ఆ రోజు మేము కంప్లీట్ చేసాం. మరి తర్వాత 2024 5 సంవత్సరాల్లో ఏం ఖర్చు పెట్టావు? ఇవాళ ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. 0. 2019, 2024 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఆధునీకరణ పనులకు సంబంధించి ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే దాన్ని తట్టుకునేటువంటి విధంగా ఆ యొక్క కెనాల్స్ని కానీ, ఆ వాగుల్ని కానీ, ఏదైతే కెపాసిటీ పెంచేటువంటి ఆ యొక్క స్ట్రక్చర్స్ కానీ, ఎర్త్ వర్క్ కానీ ఒక్క రూపాయి కూడా నువ్వు పని చేయకుండా నీ నిర్వాహకం వల్లే కదా ఈరోజు మరి అటువంటి పరిస్థితి వచ్చింది. నిజంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ఏదైతే 93 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనుల్ని ఒక 60% ఏదైతే ఆ రోజు పని చేయగలిగారో దాన్ని 19లో నువ్వు వచ్చిన తర్వాత కంటిన్యూ చేసి నీ 5 సంవత్సరాల్లో ఆ బ్యాలెన్స్ పనులు పూర్తి చేస్తుంటే ఈరోజు ఆ 40,000 క్యూసెక్కుల నీరు కూడా మరి యథేచ్ఛగా అట్లా సముద్రంలోకి పోయి ఉండేవి కదా. అంటే నీ 5 సంవత్సరాలు 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు, ఒక అరబస్తా సిమెంట్ వేయలేదు, ఒక తట్ట మట్టి కూడా తీనిటువంటి నువ్వు ఈరోజు ఏలేరు రిజర్వాయర్కి వచ్చినటువంటి వరదల గురించి ఎట్లా మాట్లాడతావు సిగ్గు లేకుండా? ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదన్నా జరుగు, ఎక్కడన్నా జరుగు, ఏమన్నా జరుగు, దానికి కారణం జగన్ అంటాడు. ఎక్కడేమన్నా జరుగు, కారణం జగన్. విజయవాడలో వరదలు వచ్చినా జగన్, ఏలేరు రిజర్వాయర్ వచ్చినా జగన్, ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ వచ్చినా జగన్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయినా కారణం జగన్ 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 జగన్. అయ్యా చంద్రబాబు 4 నెలలు అయిపోయినాయా నీ ప్రభుత్వం వచ్చి? ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదు నువ్వు చేయాల్సింది. రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకొని అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రజలకు న్యాయంగా, ధర్మంగా ఇవ్వాల్సింది ఇచ్చే కార్యక్రమం మీద ధ్యాస పెట్టుకొని అడుగుతా ఉన్నాం. ఏదైతే నీ 5 సంవత్సరాల పాలనా పాపం ఈవేళ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. అందుకు ఏలేరు రిజర్వాయర్ కూడా ఒక సాక్ష్యం. నువ్వు ఎక్కడ అడుగుపెట్టి ఏది మాట్లాడినా దాని దగ్గర మాకు సమాధానం ఉంది. నువ్వు చేసి